ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు అయితే మా మేడం పెసరపప్పు అన్నం చేయమనింది. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాము, వచ్చేయండి. ముందుగా గిన్నె పొయ్యి మీద పెట్టుకొని తగినంత ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడెక్కే లోపల నేనైతే ముందుగా నానబెట్టేసుకున్నాను. ఒక అరగంటన్న బియ్యం అయి నానాలి. 2 కప్పులు బియ్యానికి 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను, నానబెట్టేసుకున్నాను ఆల్రెడీ. కనీసం ఒక అరగంటన్న నానితే రైస్ బాగా వస్తుంది. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి సన్నగా. ఇవి ఎక్కువ వేసుకోకుండా పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. సగభాగం వేపుకోవాలి. ఎక్కువ వేపుకుంటే బాగోదు. మళ్ళీ ఉల్లిపాయ వేగిన తర్వాత ఇదైతే చికెన్ మసాలా, దీన్ని మ్యాగీ అంటారు ఇక్కడ, అదొకటి వేసుకోవాలి. కోయటోలు దీన్ని మ్యాగీ అంటారు. ఇది వేసుకోవాలి. ఇది కూడా కరిగిపోయేంత వరకు ఉల్లిపాయలంతా మిక్స్ చేసుకోవాలి, కలిపేసుకోవాలి. కొద్దిగా మ్యాగీ కూడా వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ తెల్లగడ్డ పేస్టు, 1 స్పూను అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేసుకోవాలి. ఇది అడుగంటుకోకుండా కలబెట్టుకుంటూ ఉండాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేపుకున్నా పర్లేదు. ఇది కోయేటోళ్ళు దీన్ని, నేను పెసరపప్పు అన్నం చెప్పాను, వీళ్ళు ఇక్కడ దీన్ని వచ్చేసి మూవాష్ అంటారు. ఇలా బాగా వేగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం కూడా వేసేసుకోవాలి. బియ్యం వేసుకున్న తర్వాత పెసరపప్పు కూడా కడిగి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. 2 వేసుకున్న తర్వాత కాసేపు ఈ నూనెలోనే వేపుకోవాలి. వేపుకుంటే టేస్ట్ బాగుంటుంది. నూనెలో వేపుకోవడం వల్ల పెసరపప్పు కానీ బియ్యం కానీ ఎక్కువ కలబెట్టుకోకూడదు. నేనైతే చుట్టూ చూడండి ఇలా రౌండ్గా తిప్పుతున్నాను. ఎక్కువ తిప్పితే నాణ్యం బియ్యం కాబట్టి ఇరిగిపోతాయి. చూసారు కదా, ఇలా కొద్దిగా నూనెలో వేగిన తర్వాత ఇందులో నేనైతే 1 కప్పు పెసరపప్పు, 2 కప్పులు రైస్ కాబట్టి కప్పుకి 1.25 కప్పు వాటర్ వేసుకోవాలి. 1 కప్పుకి 1.25 కప్పు అంటే పావు అంటే కాలు భాగం. 1 కప్పుకి 1.25 కప్పు వాటర్ వేసుకోవాలి. అట్లా 3 కప్పులకి 3.5 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. మూడు కప్పులకి 3.5 కప్పు వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకొని రుచికి సరిపడగా సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ కూడా సాల్ట్ కలిసేలాగా ఒకసారి అలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు ఇలా కలబెట్టుకోకూడదు. కలబెట్టుకుంటే బియ్యం ఇరిగిపోతాయి కదా, ఉడికింది కాబట్టి అన్నం ఇరిగిపోతుంది. అందుకనేసి కలబెట్టుకోకూడదు. నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు ఇలా ఉన్నిచ్చేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా గ్యాసు మీడియం ఫ్లేమ్లో పెట్టి సన్న మంట మీద పెట్టిన తర్వాత ఇలా స్టీల్ పేపర్ పెట్టేసుకొని ఆవిరి బయటికి రాకుండా మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత మినిమం హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసుకొని ఆవిరి బయట లేకుండా పెట్టేసుకోవాలి. స్టీల్ పేపర్ పెట్టకపోయినా పర్లేదు, ఆవిరి బయటికి రాకుండా మూత పెట్టేసుకోవాలి మినిమం హాఫ్ అన్ అవర్.
చూడండి ఫ్రెండ్స్, హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసేసాను. పెసరపప్పు అన్నం రెడీ అయిపోయింది. చూడండి, దీన్ని కోయేటోళ్ళు మూవాష్ అంటారు. ఎంతో టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది పెసరపప్పు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.